నెల్లూరు జిల్లా కలిగిరి మండలం లక్ష్మీపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుమ్మర్తి కొండూరు నుంచి ద్విచక్ర వాహనంపై రామస్వామి పాలెనికి చెందిన వడ్డే శ్రీనివాసులు వంకదారి మాల్యాద్రి కలిగిరికి వస్తుండగా ఇసుక ట్రాక్టర్ను ఢీకొనడంతో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కలిగిరి మండలంలో ఇసుక లారీలు, ట్రాక్టర్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తూ అతి వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఇసుక ట్రాక్టర్లు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం కారణంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇద్దరు దుర్మరణానికి కారణమైనట్లు స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం కూడా మండలంలో ఇసుక మాఫియా బరితెగింపునకు ఇది కారణం అంటున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని అంతా కోరుకుంటున్నారు. ఇవాళ సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో మన 14వ మైల్ నుంచి సిద్ధనకొండూరు సైడ్గా ఒక ట్రాక్టర్ రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ అదే సమయంలో సిద్ధనకొండూరు విలేజ్ నుంచి టువర్డ్స్ 14వ మైల్ వైపుగా ఒక బైక్ మీద ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఎదురు వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ అనేది బైక్ను గుద్దటం వల్ల ఇద్దరు పర్సన్స్ కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు పర్సన్స్ వచ్చేసేపాటికి వడ్డే శ్రీనివాసులు, సన్ ఆఫ్ ఇరుకులయ్య, కోదండరాంపురం విలేజ్, జల్దంకి మండలం. రెండో అతను కూడా వంకదారి చిన్న మాల్యాద్రి, సన్ ఆఫ్ కొండయ్య, కోదండరాంపురం విలేజ్, జల్దంకి మండలం. ఇద్దరు కూడా అదే విలేజ్లో విఆర్ఏలుగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏదైతే మన లోకల్ పబ్లిక్ ఉన్న సమాచారం మేరకు ఆ ట్రాక్టర్ అనేది అతివేగంగా అజాగ్రత్తగా వచ్చేసి బైక్ను గుద్దినట్టుగా ఉన్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇద్దరు బైక్ నుంచి ఇద్దరు స్పాట్లో పడిపోయి రోడ్డు బలంగా దెబ్బలు తగలటం వల్ల ఇద్దరు స్పాట్లో చనిపోయారు. వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఏమన్నా విషయాలు ఉంటే తెలియజేస్తాం. నమస్కారం.